సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పోల్చడమే కాదు, ఈరోజు ప్రపంచంలోనే మనకు గుర్తింపు పొందిన ప్రాజెక్టులని ఎవరి ఆలోచనల మేరకు నిర్మించినమో మీరందరూ మనమందరం ఒకసారి ఆలోచన చేయాలి, గుర్తు చేసుకోవాలి. బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులని నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, అత్యంత ప్రాధాన్యత కలిగిన లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మంది ప్రజలకు తాగునీరు, ఈరోజు 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే ఆనాడు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లేకుండానే సాధ్యమైందా? ఈరోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను పెద్దగా ఈ సందర్భాన్ని రాజకీయ విమర్శలకు నేను వాడుకోదలుచుకోలే. ఎందుకంటే ఈ సమావేశం యొక్క విలువను నేను తగ్గించదలుచుకోలే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈరోజు మీరందరూ ఇక్కడున్న పాండురంగారెడ్డి గారి కాడి నుంచి మొదలు పెడితే ఇక్కడున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఇక్కడున్న విద్యాశాఖలో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే వేదిక మీద ఉన్న కేశవరావు గారు లాంటి వాళ్ళు, తెలంగాణ సమాజంలోని మేధావిగా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరు ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొస్తే చదువుకున్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలు, ఈరోజు ఈ దేశంలో ఉన్న ఐఐఎంలు, ఐఐటీలు ఎవరు ప్రారంభించారు? ఎవరు ఆలోచన? ఏ ప్రధానమంత్రి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, నోబెల్ గ్రహీతలు ఈ దేశానికి అందించిన యూనివర్సిటీలు. నిజంగానే ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ తన మొదటి ప్రాధాన్యత, ఇరిగేషన్ దాంతో సరి సమానంగా ప్రాధాన్యత అనుకోకపోయిన ఉంటే ఈ దేశం ఈరోజు ఇంత అభివృద్ధి సాధించి ఉండేదా? మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ మన పక్కనే ఉంది, బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. 1947కు ఒక 3-4 సంవత్సరాల ముందు, 3-4 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఆ దేశాల యొక్క స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకసారి పోల్చి చూసుకోండి. ఈనాడు 140 కోట్ల జనాభా, 35 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల జనాభా పెరిగినా ఈ జనాభాకు విద్యను, ఈ జనాభాకు భోజనాన్ని అందించగలుగుతుంది దేశము అని అంటే ఎవరి ప్రణాళికల వల్ల ఈ దేశం? ఏ ప్రజాప్రతినిధి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధి హరిత విప్లవం తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధులు, ఏ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేసినాయి? విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు. ఆ రోజున్న ఆర్థిక వ్యవస్థ, ఆ రోజున్న ఆర్థిక వనరులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. దాదాపుగా 60 సంవత్సరాలు, 63 సంవత్సరాలు పదులలో ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యుత్తునిచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యనిచ్చారు, లక్షలాది గ్రామాలకు తాగునీరుని అందించారు, లక్షలాది గ్రామాలకు సాగునీరు అందించారు. మరి 14 సంవత్సరాలలో మీరందరు అకాడమిషియన్స్, ఎకనమిస్టులు ఉన్నారు ఇక్కడ. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. ఎట్లయితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద ఉన్నదో భారతదేశం మీద 201 లక్ష కోట్ల రూపాయల అప్పు
ఉన్నది. మరి అయినా ప్రధానమంత్రి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని, రోటీ కప్డా और మకాన్ అన్న ఇందిరాగాంధీ గారిని, పేదలకు కూడు గూడు నీడ అన్న గొప్ప వ్యక్తులను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు గొప్పగా కొలుచుకునే నాయకులను కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శలనే మనం దృష్టిలో పెట్టుకొని ఆ విమర్శలతో మనం బాధపడి పని చేయకుంటూ ఉంటే ఈ దేశం ముందుకు సాగదు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి యొక్క సరాసరి జీవన ప్రమాణం, ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ 32 years. 32 సంవత్సరాలే ఒక మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. ఈరోజు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ వచ్చినాయి.